సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. ఏంటబ్బా ఇక్కడ ఏం చేస్తుంది? సో చుట్టూ చూస్తే పొలాలు ఉన్నాయి అనుకోవచ్చు. సో సంక్రాంతి అయితే వచ్చేస్తుంది కదండి. మరి ఈ సంక్రాంతి అంటేనే మనందరూ గుర్తొచ్చేది వరి పంట, సో చెరుకు. సో ఇక్కడ చూసినట్లయితే ఈ మాపాడు మొత్తం వరి పంట అయితే కలకల్లాడుతుందండి. అసలు చాలా బాగా వేస్తున్నారు. సో సంక్రాంతికి మనకైతే వరి పంట వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్గా సంక్రాంతి రోజు ఇలా పొలాల సైడ్ వచ్చేసి అలా కుక్ చేసుకుని తింటారు. నిజంగా ఆ ఫీల్ చాలా బాగుంటుంది. సో మళ్ళీ నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఎలా ఏంటి అసలు ఇక్కడ చూస్తే వాళ్ళు అలా ఆ వాటర్లో దిగి ఆ వరి నాటుతుంటే మనం కూడా దిగి నాటాలనిపించే ఫీల్ వస్తుంది. సో అసలు ఈ వరి సాగు ఎలా చేస్తారు, సో ఏ మందులు వేస్తారు ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళతో తెలుసుకుందాం. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే వరి నాటుతున్నారో వాళ్ళ ఫీల్ ఎలా ఉంది. సో ఇప్పుడైతే బాగా రైతులకు కూడా మంచి వ్యవసాయం అయితే వచ్చేస్తుంది. ఈ నేలలో ఏమేమి పంటలు వేస్తారో ఒకసారి ఇక్కడ రైతు మాట్లాడి తెలుసుకున్నారండి. సో అన్ని పంటలు వేరు, వరి పంట వేరు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా మంచి ఫీల్ కూడా ఇస్తుంది ఈ గెట్టులు ఇలా. సో చాలా బాగుంది. నడవాలంటే కొంచెం భయంగా కూడా ఉంది. సో నాకు మళ్ళీ వ్యవసాయం చేయాలనిపిస్తుంది. అంత బాగుంది. సో చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. మనం అందరం ఇలా నడుచుకుంటూ, సో చిన్న అయినా గట్టులు ఇక్కడ చూసారా ఎంత చిన్న గట్టు ఉందో, అయినా అందరూ నడుస్తూ వెళ్తారు. సో ఆ ఫీలే వేరండి. పొలంకి వస్తే ఆ వ్యవసాయం చేస్తూ ఉంటే ఆ ఫీలే వేరు. మరి ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక సైడ్ చూస్తే వీళ్ళు బిజీగా ఉన్నారు. కొంతమంది వరి అయితే తీస్తున్నారు, కొంతమంది వరి నాటుతున్నారు, కొంతమంది ఎరువు చల్లుతున్నారు. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క బిజీగా అయితే ఉన్నారు. సో చాలా బాగుంది ఆ ఫీల్. ఒకసారి వెళ్దాం రండి. చెప్పాం కదండి, అందరూ బిజీగా ఉన్నారు. అసలు ఆ గెట్ల మీద కూర్చొని అలా తింటుంటే ఆ ఫీల్ అలా ఉంటుంది. ఒకసారి ఇక్కడ పొలంకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మాటలు కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ, మీ పేరేంటి? కోటేశ్వరమ్మ. సో ఎలా అనిపిస్తుంది ఇలా గట్టి మీద కూర్చొని తింటుంటే? బాగుంటుంది. ఇంటి దగ్గర కూర్చొని తినడం కానీ ఇక్కడ బాగుందా? బాగుంటది. సో ఇన్ని రోజులు పొలం లేక చాలా ఇబ్బంది పడ్డారు కదా. సో ఒకసారిగా వరి అయితే వచ్చేసింది, సంక్రాంతి స్టార్ట్ అయింది. ఇలా పంటలు వేయడం ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉండాలి. పంటలు వస్తే సంతోషంగా ఉంటుంది, బాగుంటుంది. కూలి ఎంత ఉంటుందమ్మా? ఇంకా 500 ఉంది. సో ఏ సీజన్ వరకు ఉంటుంది ఈ పంట? ఇది మామూలుగా సంక్రాంతి వెళ్ళేదాకా ఉంటది. అప్పటి వరకు మీరు ఫుల్ బిజీగానే ఉంటది. తర్వాత మళ్ళీ మెట్ట పొలాలు వస్తాయి. ఓకే. సో బాగా అనిపిస్తుంది ఇక్కడ గట్టి మీద కూర్చొని తింటే అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఏదైనా అదృష్టం ఉండాలండి, ఎందుకంటే ఇలా గట్టి మీద కూర్చొని తింటుంటే ఆ ఫీలే వేరు. చుట్టూ వాటరు, పొలాలు, అసలు చాలా బాగుంది. చూస్తే సైడ్ కాలువలు, అక్కడ చూడు వాటర్ ఎలా వస్తున్నాయో. ఇంకా అటు సైడ్ కూడా వెళ్దాం. ఇక్కడ చూస్తే కొంతమంది అయితే వరి నారైతే తీస్తున్నారు, కొంతమంది అయితే వరి నాటుతున్నారు. సో అటు సైడ్ అయితే ఈ రైతు అయితే ఉన్నారు. సో ఈ మెయిన్ పొలం రైతు. అసలు తన మాటలు కూడా అడిగి తెలుసుకుందాం పదండి. నమస్తే పెద్దయినా, మీ పేరేంటి? కోటేరియా. సో ఎలా అనిపిస్తుంది ఇలా పొలం అంతా వేసుకోవడం? వరితో నిండిపోయింది, కలకల్లాడుతుంది. కలకల్లాడుతాం. బాగుందా? సో మామూలుగా వరి వేస్తారు, అందరూ సాగు చేస్తారు, కానీ వరి ఏ నెలలో ఎక్కువ పండుతుంది? ఇది ఈ భూమిలో బాగా పండుతుంది అంటారు కదా. సో మీరు ఏ భూమిలో వేస్తారు ఎక్కువ? నేల వస్తుంది కాడ వేసుకుంటాం. దీన్ని ఏం నేల అంటారు? మాగాడి. సో ఈ ప్లేస్ లో మాత్రమే ఎక్కువ వేస్తుంటారా? ఓ, ఇంకా ఏమేమి వేస్తారు? వరేనా? ఇంకా వరి, ఇంకేమేరు? సో లాభం ఉంటుందా బాగా? లాభం ఎందుకుంటే మనం చేసే కొంది, చాకరీ చేసే కొంది పెట్టుబడి పెట్టాలా. ఎలా సాగు చేస్తారు తాత? దుంతాం, దున్నినాక గడ్ల బట్టలు వేయాలి మనుషులు, తర్వాత నాటేస్తారు. నార్బీకి అంటే నారేసే ముందు విత్తనాలు చల్లుతారా? ముందు హాస్పిటల్ చల్లుతాం, ఎకరా కట్టన్నర చల్లుతాం. లాభం ఏమైనా ఉందా? అదే లాభము. మనం చేసే కొంది అంతా కూలీలు పెట్టాలంటే సాలం, కొంత మనం చేసుకుంటే. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ వ్యవసాయం చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి మనం ఎరిగినాల నుంచి చేస్తానే ఉన్నాం. చిన్నప్పటి నుంచి ఇదేనా? వరైనా ఇంకేమైనా పంటలు వేస్తారా? వరి చేయలేని వాళ్ళు జమాయిలు అంతే. చిన్నప్పటి నుంచి మీరు వ్యవసాయమే చేస్తున్నారు? వరి సవకలు కొంతమంది. ఈ వ్యవసాయం మీద ఇంకేమైనా పనులు చేస్తారు పెద్దయినా? వ్యవసాయమే, ఇంకేం చేస్తాము. మీరు చేస్తారు, మేము చేసి
అందరం చెయ్యాలంటే చేయలేము. ఇలా మట్టిలో కాలు పెట్టేసి ఇలా ఎన్ని తీస్తూ ఉంటారు కదా, కాలు అలా ఇబ్బంది ఏం రాదా? ఇబ్బందులు అంటే ఇబ్బందులు ఏదన్నా పల్ల గుచ్చుకుంటే ఇబ్బంది, ఇబ్బందులు లేకుండా ఏముండవు. ఓకే, అది. దాన్ని ఇప్పుడైతే వరేస్తున్నారు కదా, పంట ఎప్పటికి వస్తుంది? అదే ఉగాది ఎప్పటికి వస్తుంది. ఉగాది ఎప్పుడు వస్తుంది? సుమారుగా ఒక 4 నెలలు పడుతుందా? 3.5 నెలకు వస్తుంది కోతకి. అప్పుడు మిషన్లతో గోపిస్తాం. మిషన్లతో. అప్పటి కాలంలో ఎలా చేసేవాళ్ళు వ్యవసాయం? అప్పుడు గొడ్లు ఉండిలా. అవును. అప్పుడు గొడ్లతో నాగేళ్ళు కట్టి సేద్యం చేసి మానులు తోలి అట్లా చేసేది. ఇప్పుడు ట్రాక్టర్లే అంతా సేద్యం. అది. ఎంతమంది కూలీలు వచ్చారు ఇప్పుడు? కూలీలు అప్పుడు 10 మంది వేస్తుండారు ఒకప్పుడు. ఇవాళ 6 వేస్తుండారు ఎకరం. అంటే అప్పుడు వేస్ట్, ఇప్పుడు వేస్టా? ఎప్పటికప్పుడే బెస్ట్. అప్పుడు కూలీలు తక్కువ కదా, అందువల్ల కూలీలు తక్కువ, పంట కూడా అట్నే వస్తుండింది. ఇప్పుడు 50 కట్టలు అవుతాయి ఎకరం. ఇక్కడ ఇప్పుడు ఇవి తీసిన తర్వాత మందు కూడా వేస్తారా? ముందు చల్లారా? చల్లి నాటుతారు. మళ్ళీ 20 రోజులు దానిలాగా ముందు వేయాలి. సో ఇలా అయితే చేస్తున్నారు. హ్యాపీగా ఉందా? హ్యాపీగానే ఉంది. సంతోషంగా ఉందా? చాలా సంతోషంగా ఉన్నారు. తాతయ్య అయితే వరి వేస్తున్నారు కదా. ఇంకా సంక్రాంతి స్టార్ట్ అయింది. సంక్రాంతి అంటేనే ఇంకా వరి, ఎక్కడ చూసినా వరి పంట, చెరుకు పంట అంటారు. చెరుకు పంట ఏరా తాత మీరు? అసలు వరి ఆరు నాటాలో ఒకసారి ఈ పెద్దనైతే మనకు చూపిస్తారంట, ఒకసారి చూద్దాం. నమస్తే పెద్దనా, మీ పేరేంటి? సుబ్బారావు. అసలు వరి ఎలా నాటుతారో ఒకసారి మాకు నేర్పిస్తారా? ఒక్కొక్క కర్ర తీసుకొని నాటుకోవాలమ్మా. ఎన్ని తీసుకోవాలి? 3 కర్రలు 4 కర్రలు. వాటర్ ఎక్కువగా ఉన్నాయి కదా పెద్ద, ఇబ్బంది ఏమి ఉండదా? ఏం కాదమ్మా, వాటర్ ఎక్కువ ఉందా అంటే వరుసగా అంటే ఎలా అయినా ఎలా నాటొచ్చా? మామూలుగా మీడియంగా నాటుకుంటా పోవటమే. నాటుకుంటా పోవటం. ఒకసారి మాకు చూపిస్తారు పెద్దనా, మేము నాటుతాం. ఒకసారి మనం కూడా నాటుదాము ఎలా ఏంటి అని. సో ఎన్ని తీసుకోవాలి ఏంటి, ఆ ఫీల్ ఎలా ఉంటుందో చూద్దాం. సో నాకైతే చాలా ఈజీ అనిపిస్తుంది. ఓన్లీ లోపలికి పెట్టడమే చాలా ఈజీ. సో ఇంత ఈజీగా ఉంటుంది వర్క్ అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలే. చాలా బాగుంది చేస్తూ ఉంటే. సో చూసారా నేను ఎలా నటానో. సో నాకు చూస్తే చాలా ఈజీ అనిపిస్తుంది ఇది. ఒకవేళ గుంట ఎక్కువగా ఉన్నప్పుడు ఏం కాదమ్మా, గుంటలో నాటుకోవచ్చా? ఓకే. సో ప్రెజెంట్ అయితే నేను వరి నాటడం వరి ఎలా సాగు చేస్తారు ప్రతిదీ తెలుసుకున్నాం. వరి నాటడం కూడా నేర్చుకున్నా, వ్యవసాయం కూడా నేర్చుకున్నా అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ప్రెజెంట్ అయితే మోపాల్లో ఇలా చాలా కలకలలాడుతుంది పంటలు, వరి అయితే వేస్తున్నారు. సో చూస్తారు కదా ఎలా సాగు చేస్తాం ఏంటి, ఎలా నాటాలో కూడా చెప్పారు. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ చంద్రుతో నేను మీ సుకుమారి.